అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదండి, కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. డైలీ కొంచెం అలాగా, అంటే ఒక 2 డేస్లో 3 డేస్లో అయ్యే పని కాదు కదా, కొంచెం పెద్ద ఇల్లు కాబట్టి కొంచెం మెల్లగా రోజు కొంచెం అలా చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఈరోజు నా పనులు, డైలీ నేను చేసుకునే పనులు, నేను వంట, పండగ కోసం ఏమేమి చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ అనేది చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మర్చిపోకండి. అలాగే మీరు విలువైన లైక్ నాకు ఎంతో అపురూపం అనమాట. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మొత్తం ఈ క్లీనింగ్ అంతా, గ్లాసెస్ క్లీనింగ్ అంతా పెట్టుకున్నానండి. అంటే డైలీ చేస్తాను గ్లాస్ క్లీనింగ్, ఊడుస్తూనే గ్లాస్ క్లీనింగ్ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు ఏంటంటే కొంచెం కాలిన్ అట్లా వేసి చేసుకుంటానమాట. కొంచెం 1 మంత్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి అట్లా గ్లాసులు కాలిన్ వేసి క్లీన్ చేస్తాను. డైలీ అయితే ఇంకా మామూలుగానే ఉంటుందిలేండి క్లీనింగ్. ఇంకా తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని, అయితే వీక్లీ 2 తుడుస్తానని చెప్పాను కదా నేను. ఇంకా అంతేనండి, పండగలు ఉన్నా కూడా, ఏ ఉన్నా కూడా వారానికి 2 రోజులు మాత్రమే తుడుస్తానమాట. ఎందుకంటే కొంచెం పెద్ద ఇల్లు కాబట్టి నాకు మొత్తం తుడవడానికే కనీసం 1.5-2 గంటలు పడుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా డైలీ ఏం పెట్టుకోను అనమాట ఈ పనులు. కొంచెం పండగలు ఉన్నప్పుడు అట్లా ఎక్కువ తుడవడము అట్లాంటివి పెట్టుకుంటాను క్లీనింగ్. ఇంకా బండలు తుడవడం మాత్రం వారానికి 2 రోజులు మాత్రమే తుడుస్తాను. ఇంకా దుమ్ము ఏం ఉండదు, కానీ ఇంకా మనం రోజువారీ పనులు ఉంటాయి కదా చేసుకునేటివి, అవైతే తప్పకుండా చేసుకోవాలి కదండి. ఇల్లు ఊడవడము, అంట్లు కడుక్కోవడము అట్లాంటివి. ఇంకేమంటే ఇంకా పండగలు ఉన్నప్పుడు కొంచెం రోజు హడావిడిగా తీస్తూ పెడుతూ ఉంటాం కదా సెల్ఫ్లలోవి. ఇంకా కొంచెం ఇట్లా పండగలు ఉన్నప్పుడు డీప్ క్లీనింగ్ లాగా చేసుకుంటాను అనమాట. మొత్తం మంచిగా నీట్గా సర్దేసి అట్లా పెట్టుకుంటాను. మేము పైకి షిఫ్ట్ అయ్యి మార్చిలో షిఫ్ట్ అయ్యామన్నమాట. మేము దాదాపు 6 నెలలు కావస్తుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. పిల్లలు తొక్కే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇల్లు అంతా ఏం ఖరాబ్ కాదులేండి. కొంచెం పిల్లలు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కానీ కొంచెం హడావిడి, వంటల హడావిడి అది ఉంటే కనుక ఇల్లు ఖరాబ్ అవుతుంది. కానీ ఇంకా మామూలుగా మేమిద్దరమే కాబట్టి ఇల్లు అంత ఏం పాడు కాదు. మా అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుందండి. తను 2 మంత్స్కి ఒకసారి, 1.5 మంత్కి ఒకసారి అట్లా వస్తూ ఉంటుందన్నమాట. వచ్చి ఒక 10 డేస్ అలా ఉండిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారనమాట. ఒక 1 మంత్కి ఒకసారి అట్లా ఇంకా అప్పుడు వస్తుందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని వచ్చేస్తుంది. ఇంకొక 10 డేస్ అట్లా ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా గిన్నెలు కడిగేసుకొని ఇంకా వంట పని అయితే చేసుకుంటానన్నమాట. స్నానం చేసి ఇంకా దేవుడికి దీపం పెట్టేసి వచ్చి ఇంకా వంట పని చేసుకోవాలి. ఇంకా డైలీ ఇలాగే ఉంటుందన్నమాట నా వంట, నా పని అంతా. పెద్దగా హడావిడి ఏం లేదు కదండి. కొంచెం పిల్లలు ఆఫీస్లోకి వెళ్ళడము, ఇక్కడే ఉండి స్కూల్స్కి వెళ్ళడము, కాలేజెస్కి వెళ్ళడము అట్లా ఉంటే కనుక మనకు డైలీ హడావిడి అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా నాకు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు షాప్ ఉండే, పిల్లలకి నాకు అంత వంట చేసుకొని మంచిగా మార్నింగే బాక్సులు పెట్టుకొని వెళ్ళడం అలవాటు అనమాట. ఇంకా అదే అలవాటుతోటి ఇప్పుడు కూడా లేస్తున్నాను. ఆ టైంకి మెలకువ వచ్చేస్తుంది అనమాట. నిద్ర రాదు, ఎంతసేపు ఉన్నా ఇంకా బెడ్ మీద పడుకొని దొరలడమే కానీ ఇంకా నిద్ర అనేది ఉండదన్నమాట. ఇంకా అందుకే ఎందుకులే ఇంకా పడుకోవడం అని చెప్పేసి ఇంకా లేస్తానన్నమాట. మనము ఒక టైం, కొన్ని రోజులు, అంటే ఇప్పుడు చెప్తూ ఉంటారు కదండి యోగాలో వాళ్ళు కూడా, యోగా చేసేటప్పుడు ఒక 21 డేస్ కనుక మనము రిపీటెడ్గా ఒకటే పని చేసుకుంటే కనుక అలవాటు అయిపోతుంది అనమాట. అది నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా ఇదే పని కదండి నాకు, అట్లా అలవాటు అయిపోయిందనమాట నా మెదడుకి. మార్నింగ్ ఇట్లా 5 కాగానే 4 కాగానే లేవడము, మొత్తం ఇంకా పొయ్యి గట్టంతా క్లీన్ చేసుకున్నాను.
అంట్లు కూడా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత బండలు తూడ్చి స్నానం చేసి వచ్చిన తర్వాతనే వంట పని అనేది పెట్టుకుంటాను అనమాట. అయితే బండలు తూడ్చేటప్పుడు కొంచెం లైజాల్ వేస్తాను, అలాగే కొంచెం కల్లుప్పు వేస్తాను అనమాట. కల్లుప్పు ఎందుకంటే క్లీనింగ్ మంచిగా నీట్గా అవుతుంది, ప్లస్ మనకు ఇంట్లో ఏమన్నా చెడు ఇట్లా దిష్టిలాగా అట్లా ఉన్నా కూడా పోతుందంట. అందుకని చెప్పేసి ఇంకా కల్లుప్పు అయితే ఎప్పటి నుంచో వేస్తున్నాను. మనకు మామూలుగా ఇప్పుడు దిష్టి తీసుకున్నా కూడా మనకు ఉప్పు తిప్పి వేస్తారు కదా, అట్లా అనమాట. బండలు తూడ్చేటప్పుడు కొంచెం ఒక స్పూన్ అంత కల్లుప్పు వేసుకుంటే కనుక మనకి ఇంట్లో ఏమన్నా చెడు అట్లా ఆరా ఉంటుంది కదా, నెగిటివ్ ఆరా, అది పోతుందంట. కొన్ని నమ్ముతానమాట నేను. ఇట్లాంటివి ఉంటుందండి, ఏదో ఒక శక్తి మనం నడిపించే శక్తి, దైవం ఎలా ఉంటుందో నెగిటివ్ శక్తి కూడా ఉంటుంది, అది మాత్రం తప్పకుండా నమ్మాల్సిందే. తర్వాత ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అన్ని తెచ్చి బయట పెడుతున్నాను. వారానికి ఒకసారి అట్లా బయట పెడతాను అనమాట. కొంచెం ఇంకా ఎండ తగులుతుంది కదా, వాటికి కూడా ఎండ కొంచెం కావాలి కదా, అట్లా వారానికి ఒక రోజు తెచ్చి ఇట్లా బయట పెట్టేసి ఒక 4-5 అవర్స్ అట్లా ఉంచేసి ఇంకా తర్వాత మంచిగా నీట్గా తుడిచి ఆకులు కనుక ఆకుల పైన కూడా లైట్గా డస్ట్ ఉంటుంది కదా, అదంతా నీట్గా తుడిచేసి ఇంకా లోపల పెట్టేస్తాను. తర్వాత ఇంకా స్నానం చేసి పూజ చేసి వచ్చిన తర్వాత ఇవాళ తెల్ల శనగలు నానబెట్టి పెట్టానన్నమాట నైటే. ఇంకా అవైతే ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. మంచిగా నానిపోయాయి. ఇవి కాబూలి చెనా అంటాం కదా, మామూలుగా అయితే ఇంకా మనం తెల్ల శనగలు అంటాం కదా. ఎర్ర శనగలు వేరు, తెల్ల శనగలు వేరు కదా. ఇవి తెల్ల శనగలు అనమాట. చాలా మంచి హై ప్రోటీన్ ఉంటుంది ఈ కర్రీలో. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా మంచిదండి, ఎందుకంటే మంచి ప్రోటీన్ లభిస్తుంది అనమాట ఈ కర్రీ ద్వారా. అంటే మన కందిపప్పు కంటే కూడా ఇంకా మంచి ప్రోటీన్ ఉంటుందంట. ఇవైతే కుక్కర్లో వేసాను, మంచిగా నానిపోయాయి కాబట్టి ఇంకా తొందరగా ఉడుకుతాయి. ఈ లోపల కరిమాకు అట్లా తెచ్చుకుంటానమాట. మాకు వెనకాలే ఉంటుంది కాబట్టి మా ఇంటి వెనకాలే తెచ్చుకుంటాను. ఆ ఇల్లు ఉంది కదా, ఆ ఆంటీ నిన్న చనిపోయారండి, వెళ్ళొచ్చాను. మాకు బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట, మూలకి ఆంటీ చనిపోయారు. ఏజ్డ్ అండి, 70-75 ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెళ్ళేసి వచ్చాను. ఇంకా వెళ్ళేసి వచ్చి ఇంకా స్నానం చేసి ఇంకా అట్లా అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లంతా తిరగలేము కదా, ఇంకా బట్టలు కూడా బాత్రూంలోనే వేసుకొని వెళ్ళి ఇంకా స్నానం చేసి ఇంకా వచ్చి నేను పూజ చేసుకొని వంట పని చేసుకుంటున్నాను అనమాట. అందులోకి టమాటాలు, పచ్చిమిర్చి వేస్తాను, ఇంకేం వేయను. తెల్ల శనగల కర్రీలోకి ఆలు ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఆలు లేదు కాబట్టి ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేస్తున్నాను. మేము జొన్న రొట్టెలు బాగా తింటామండి, మీకు అందరికీ తెలుసు కదా, మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి. ఇంకా రొట్టెల మీదకి అయితే ఇట్లాంటి కర్రీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. పప్పు కానీ, ఇట్లా మిల్ మేకర్ కానీ, ఇట్లా శనగల కర్రీ కానీ, ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. కర్రీ ఎక్కువగా తీసుకుంటాం కదా. ఇంకా మాకు ఆ బెండకాయలు, దొండకాయలు చేస్తే ఒక హాఫ్ డేకే అయిపోతుంది అనమాట. కర్రీ ఎక్కువగా పడుతుంది రొట్టెలలోకి. ఇక్కడైతే ఇంకా టమాటాలు అన్నీ మంచిగా కట్ చేసుకొని, ఇది కొంచెం మసాలా పడుతుంది అనమాట దీనికి. దాదాపుగా చికెన్ టేస్ట్ వస్తుంది మనకి. అందులోకి ఇట్లా షాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు కొంచెం ఇట్లా వేపుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేటట్టుగా. లైట్గా వేపుకుంటే సరిపోతుందండి, వేగాల్సిన పని లేదు. తర్వాత అందులోకి నువ్వులు, ధనియాలు వేస్తున్నాను. నేను నువ్వులు కంపల్సరీ వాడతానమాట. నువ్వులు చాలా మంచిదండి. 35-40 ఏజ్ వచ్చిన ఆడవాళ్ళు రెగ్యులర్గా కొన్ని నువ్వులు అయితే తీసుకోవాలి. తర్వాత ఇంకా ఇవాళ మట్టి పాత్రలో చేస్తున్నాను అనమాట, మట్టి బాండిలో. చాలా రోజులైంది మట్టి పాత్రలలో చేయక, ఇంకా కర్రీ అందుకని చెప్పేసి గుర్తొచ్చి చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా అవుతుందన్నమాట కర్రీ ఇందులో చేస్తే కనుక. మనకు ఎట్లా అంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట.
ఇంకేమో ఆ టేస్ట్ కొంచెం పెరిగినట్టుగా అనిపిస్తుంది నాకైతే, మరి ఇష్టం వల్లనో ఏమో కానీ టేస్ట్ అయితే పెరుగుతుంది అనమాట మట్టి దాంట్లో చేసినప్పుడు కొంచెం. తర్వాత ఆవాలు జీలకర్ర అట్లా వేసేసుకొని ఎండుమిరపకాయలు 2 వేసేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. ఇంకా మంచి మసాలా వేసి చేస్తాం కదా, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత పసుపు కరివేపాకు ఇంకా అవన్నీ వేసేసి ఇంకా మగ్గించుకోవడమే అనమాట. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ. నా వంట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, మీకు అర్థమైపోవచ్చు నా ఈ పాటికి వీడియో చూసే వాళ్ళకి. ఎందుకంటే కొంచెం అంత పెట్టను అనమాట, టైం ఏం పెట్టను, మంచిగానే కుదురుతాయి అనమాట. అంత కుదరకుండా కూడా ఏం రావు, వంట అయితే మంచిగానే వచ్చు. కానీ చాలా ఫాస్ట్గా చేసుకోవడం నాకు అలవాటు అనమాట. ఇంకా ఫస్ట్ నుంచి అయినా అట్లాగే అలవాటు అయింది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టైం పీరియడ్ పెట్టుకునేదాన్ని అనమాట నేను. ఎట్లా అంటే ఒక రోబో లాగా ఉండేది నా లైఫ్. ఇప్పుడేమో ఇంత ఖాళీగా ఉన్నాను కదా, అప్పుడు మాత్రం ఒక రోబో లాగా ఉండేదన్నమాట నా లైఫ్. మార్నింగ్ 4కి లేస్తే స్టెప్ బై స్టెప్ అన్ని పనులు నేనే చేసుకోవడం అనమాట. బట్టలకి వాషింగ్ మిషన్ కూడా ఉండేది కాదు అప్పుడు. బట్టలు కూడా ఉతికేసుకొని ఆరేసుకొని నేను స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు షాప్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ అది కూడా 9:30 10 o'clock లోపు, 9:30కి ఇక్కడ నుంచి బయలుదేరితే 10 o'clock లోపు షాప్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. అంత స్పీడ్ ఉండేదన్నమాట అప్పుడు. ఇంకా ఇప్పుడు రానంటే ఇంకా కొంచెం పని తక్కువ చేసుకున్నాను అట్లా. అప్పుడు అట్లా ఉండేదన్నమాట. పిల్లల స్కూల్ డ్రెస్సులు, షూస్, సాక్స్లు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి అర్థమవుతుందండి నా పని. ఈ వీడియో చూసే వాళ్ళు కనుక ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక కామెంట్ పెట్టండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అట్లాగే ఉంటుంది. ప్లస్ ఇంకా మనం కూడా ఏమైనా జాబ్ కానీ ఇట్లా ఏమైనా వర్క్ కానీ ఉంటే కనుక ఇంకా బిజీ లైఫ్ ఉంటుందన్నమాట. అప్పుడు ఎవ్వరి గురించి ఆలోచనలు ఉండవు, మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్తుంటాము. ఇంకా చాలా ఆ లైఫే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచించుకుంటే. ఇంకేదో కొంచెం చేతగాక ఈ మెడ నొప్పి రావడం వల్ల ఇంకా టైలరింగ్ మానేశాను, కానీ ఆ బిజీ లైఫే బాగుండే. మన పనేదో మనకు ఉంటుందన్నమాట, ఇంకా వేరే ఏ ఆలోచనలు ఉండవు, ఇంకా ఖాళీ టైం అనేది ఉండదు. కాబట్టి ఇంకా షాప్కి వెళ్తే ఇంకా అక్కడ బిజీ అక్కడే. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిందంటే ఇంకా మన పని, నా పని నేను వంట చేసుకోవడం, సాయంత్రానికి అంట్లు కడుక్కోవడము, వంట చేసుకోవడం, పిల్లలకు పెట్టడం, మేము తినడం, గప్చుప్పుగా 9 o'clock వరకు పడుకోవడం. ఇంకా అంతే అనమాట డైలీ రొటీన్. మళ్ళీ మార్నింగ్ 4 o'clockకి లేవడం. ఇంకా అంతే ఉండేదన్నమాట లైఫ్ స్టైల్. అప్పుడు బాగుండేది. ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం పూజలు పెంచుకున్నాను అనమాట. అంటే అప్పుడు కూడా దీపం పెట్టేది, కానీ మామూలుగా తక్కువగా ఉండేదన్నమాట. అప్పుడు టైం ఉండపోయేది కదా ఎక్కువ, మామూలుగా దీపం పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. ఇంక ఇప్పుడైతే కొంచెం టైం దొరుకుతుంది కదండి, కొంచెం ఇంకా పూజలు అయితే ఎక్కువగా చేసుకుంటున్నాను అనిపిస్తుంది. ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళకు కూడా మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఈ కర్రీ చేసినప్పుడల్లా మా అబ్బాయే గుర్తుకొస్తాడు అనమాట. మా అబ్బాయి యూఎస్ఏలో ఉంటాడు. ఇంకా వాడికైతే నేను ఈ కర్రీ, పప్పు పాలకూర, పప్పు టమాటా ఎట్లా వేయడము, ఈ శనగల కర్రీ చేసుకోవడం, ఒక 2-3 కర్రీలు అయితే నేర్పించి పంపించానమాట. ఆలు ఫ్రై చేసుకోవడం అట్లా. పాపం ఇంట్లోనే తింటాడండి వంట చేసుకొని, బయట ఎక్కడ కొనుక్కొని తినడు. అందుకని చెప్పేసి ఎలా ఉన్నాడో ఏంటో అని ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. వాడికి ఇష్టమైన కర్రీస్ చేసినప్పుడల్లా ఇంకా వాడే గుర్తుకొస్తూ ఉంటాడు. మా అబ్బాయి పేరు సిద్ధార్థ అండి, మా అమ్మాయి పేరు శ్రీజ. మీకు ఎప్పుడన్నా వీడియోస్లో చూపిస్తానులేండి పోను. అంటే మా అబ్బాయి ఇక్కడ ఉండడు, కానీ ఇంకా వచ్చినప్పుడు చూపిస్తాను. మా అమ్మాయిని అయితే ఎప్పుడన్నా పరిచయం చేపిస్తానులేండి. తర్వాత ఇందులోకి కొంచెం చోలే మసాలా వేసుకుంటున్నాను. కస్తూరి మెత్తి వేసి కొంచెం చోలే మసాలా అట్లా లైట్గా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం మేము మసాలాలు కూడా తక్కువే చేసామని చెప్పాలి. ఇంకా మా ఇంట్లో నాన్ వెజ్ కూడా చాలా తక్కువ అనమాట. ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి అట్లా చేసుకుంటాము. ఎక్కువగా వెజిటబుల్సే తింటామండి మేము.
తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుందన్నమాట. శనగల కర్రీ టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు కావాల్సినంత మీరు చూసారు కదా, నేను చేస్తుంటేనే మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.